దీనికన్నా మించి నాకు బాగా నచ్చిన హ్మ్. థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ లైఫ్ టైమ్ వారంటీ ఇస్తారండి. లైఫ్ టైమ్ వారంటీ అంటే లైఫ్ టైమ్. లైఫ్ నమస్తే అండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనము కార్స్ 24 బాచుపల్లి యార్డ్‌లో అయితే ఉన్నాం. ప్రెజెంట్ ఇక్కడ కస్టమర్ అయితే ఉన్నాడు. మరి ఏ కార్ తీసుకున్నారు? మరి వీళ్ళు ఎలాంటి సర్విస్ చేస్తున్నారు మరి కార్స్ 24 వాళ్ళు? ఒక కస్టమర్ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. హాయ్ సార్. నా పేరు మహేష్. ఓకే సార్. నేనిక్కడ ప్రగతినగర్‌లోనే ఉంటాను. ఓకే సార్. ఎప్పటినుంచో కార్ తీసుకోవాలని అనుకుంటున్నాము. ఓకే. సో, ప్రెజెంట్ ఈవీ కార్స్ ఇవన్నీ చెక్ చేశాను. ఓకే. సో, ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఎక్కువ లేవు. ఇలా కొన్ని ఓకే. డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల ఓకే. నాకు ఏది అంటే సరిగ్గా సార్ ఇప్పుడు మీరు కార్ ఫస్ట్ టైమ్ తీసుకుంటున్నారా? లేకపోతే ఇంతకుముందు ఆల్రెడీ వాడిర్రా? లేదు. ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైమ్ కార్ ఇది ఫస్ట్ తీసుకుంటున్నారు. టైమ్ తీసుకుంటున్నాను. ఓకే. మామూలుగా ఫస్ట్ టైమ్ కార్ తీసుకుంటారు. అందులోను సెకండ్ హ్యాండ్ కార్స్ కదా! చాలా డౌట్స్ సో, ఉంటాయి. చాలా డౌట్స్ మీకు ఉంటాయి. ఎలాంటి డౌట్స్ వచ్చినాయి? యాహ్! ఇనీషియల్‌గా నాకు చాలా డౌట్స్ ఉన్నాయండి. ఓకే. ప్రెజెంట్ నాకు కొత్త కార్ తీసుకోవాలన్నా ఈవీ కార్ మోస్ట్ ఇంట్రెస్టెడ్. ఓకే. సో, అక్కడ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఎక్కువ లేవు కాబట్టి అవును. ఇంకా ఎక్కువ మోడల్స్ రాకపోవడం వల్ల ఇంకేంటంటే నేను హ్మ్. సెకండ్ హ్యాండ్ తీసుకొని ఒక 3 ఇయర్స్, 5 సార్ ఇయర్స్ యూజ్ ఒక్క చేసుకొని డౌట్ అప్పుడు మీరు కస్టమర్ గదా! ఫస్ట్ టైమ్ కార్ తీసుకుంటున్నారు. మరి సెకండ్ హ్యాండ్ బదులు కొత్తది తీసుకోవచ్చు కదా మరి? నేను అనుకున్నానండి. హ్మ్. యాక్చువల్లీ ఇక్కడ నేను తీసుకోవడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే హ్మ్. ఇక్కడ నాకు వీళ్ళు 1 ఇయర్ వారంటీ ఇస్తున్నారు. ఓకే. ఫస్ట్ 1 ఇయర్ వారంటీ. 1 ఇయర్ వారంటీ. ఓకే. అండ్ దీనికన్నా మించి నాకు బాగా నచ్చిన హ్మ్. థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ లైఫ్ టైమ్ వారంటీ ఇస్తారు. లైఫ్ టైమ్ వారంటీ అంటే లైఫ్ టైమ్ వారంటీ ఆల్మోస్ట్ అంటే ఎట్లా? 1,50,000 కిలోమీటర్స్ ఓకే. ఆర్ 10-12 ఇయర్స్ వరకు అండి. 10-12 ఇయర్స్ 10-12 వరకి. ఇయర్స్. మేము ఓకే. హార్డ్‌లీ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అనే ఓకే. పర్సెప్షన్‌లో మనం పర్సెంట్ తీసుకున్నారు. తీసుకున్నాము. ఓకే. బట్ ఏదైతే ఈ యాడెడ్ ఫ్యూచర్ వల్ల మాకు చాలా బెనిఫిట్ ఓకే. అనిపించింది. బెనిఫిట్. సో, అందుకు ఇంకా ఇది కాకుండా వీళ్ళు ఒక 300 క్వాలిటీ చెక్స్ కూడా చేశారు. ఓకే. లైక్ నాన్ యాక్సిడెంటెడ్ అండ్ ఓకే. నాన్ ఫ్లడ్డెడ్ గాని ఓకే. ఈ క్వాలిటీ చెక్స్ అన్నీ చేయడం జరిగింది. ఓకే. సో, ప్రతిదీ మన ఇన్స్‌పెక్షన్ రిపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ చూసాక కూడా దీంట్లో చూపించుకొని నేను కూడా పర్సనల్‌గా మా టాటా ఎవరైతే ఉన్నారో ఓకే. సర్వీస్ ఏజెంట్ చూపించుకున్నాను. ఇక్కడ ఓకే. వచ్చి చూపించి హ్మ్. సో, వాళ్ళంతా సర్టిఫై చేశాక ఇంకా నేను తీసుకొని ఈరోజు ఏ మోడల్ ఇస్తున్నారు? ఏ మోడల్? టాటా నెక్సాన్ ఎక్స్ఎంఎల్ తీసుకున్నా అండి. టాటా నెక్సాన్. ఏ మోడల్? ఎయిర్ 2019 మోడల్. 19 మోడల్. మీకు ప్రైస్ ఎలా అనిపించింది? ప్రైస్ నాకు ఓకే. హ్మ్. చాలా ఎందుకంటే ఇప్పుడు కొత్త కార్ నేను ఎలా అంటే ఒక 13 లాక్స్ ఎట్లాగైనా అవుతుంది. అవును. 12.5-13 లాక్స్ నేను ఎలాగైనా పెట్టుకోవాలి. అవును. సో, నాకు ఆల్మోస్ట్ 6.5-7 లాక్స్ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది వచ్చేసింది. కాకపోతే చాలామంది కొత్త కార్‌కెళ్తే వాళ్ళకి తెలియని టాక్సెస్ కడతారు. హ్మ్. అది కస్టమర్ షోరూమ్ వాళ్ళు చెప్పరు. కస్టమర్‌కి తెలీదు. కరెక్ట్. లైఫ్ ట్యాక్స్ ఉంటది. లైఫ్ ట్యాక్స్ రోడ్ అంటారు, ట్యాక్స్ రోడ్ అంటారు. ట్యాక్స్, జీఎస్టీలు జీఎస్టీలు అవన్నీ అన్నీ ఏస్తారు. ఉంటాయండి. కాకపోతే సెకండ్ హ్యాండ్ అవును. వెహికల్‌కి వచ్చేసరికి అవన్నీ ఏమి ఉండవు. అవునండి. యాక్చువల్లీ ఆ! కార్ 24 రావడం ప్రధాన కారణం కూడా ఓకే. మాకేంటంటే మెయిన్ ఇప్పుడు బయట డైరెక్ట్ ఓనర్‌తో తీసుకుంటే చాలా డౌట్స్ ఉంటాయండి అవును. మనకి. కార్ 24లో ఏంటంటే ఇదొక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఓకే. ప్లస్ అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అవును. చూస్తే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నాకు మొన్న దుబాయ్‌లో కూడా ఒకటి చెక్ చేశానండి. ఓకే. ఐ వాస్ లిటరల్లీ షాక్డ్. అవును. ఇప్పుడు బెంగుళూరు, హైదరాబాద్ ఇవన్నీ చోట అంటే దట్స్ అవును. ఫైన్. మన హైదరాబాద్‌లో ఇండియాలో బట్ 4 మొన్న ఉన్నాయి. నేను ఒకటి చూసాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దుబాయ్‌లో కూడా కార్ 24 అని చెప్పి ఒక రీల్ చెక్ చేశాను. ఓకే. దట్స్ వెన్ నాకేంటంటే అనిపించింది ఇక్కడ ఇది చాలా ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి సో, ఓకే. ఇక్కడ వీళ్ళు చూస్తున్న ఈ సేఫ్టీ చెక్స్ కానీ, ఇప్పుడు ఏదైతే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం కానీ, ఓకే. ఇవన్నీ చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఇంట్రెస్ట్ సో, వచ్చింది. నేను నా పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేపించుకొని ఓకే. నాకు ఓకే అనుకున్నాకే ఇంకా ఐ వెంట్ ఫర్ ఓకే. దిస్ కార్. ఐయామ్ ఫైనల్‌గా హ్యాపీ. మీరు కార్ 24కి రేటింగ్ ఇవ్వమంటే ఔట్ ఆఫ్ 5కి ఎంత ఇస్తారు? డెఫినెట్‌లీ 4/5 అండి. ఓకే. డెఫినెట్‌లీ ఐ రియల్లీ రికమెండ్ కార్ 24. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ.